ఎలా అనిపించింది అన్న విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ? చాలా చాలా బాగుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమా చివరిదాకా చూడబుద్ధి అయింది, బోర్ అనేది కొట్టలేదు. ఆయన చూసిన కానీ కింద నుంచి పైదాకా చూడాలనిపించింది. ఒక రకంగా చివరిదాకా పాటలు కానీ డ్యాన్సులు కానీ అన్నీ సూపర్ అనొచ్చు. కొత్త రకంగా ఒక కొత్త లుక్, కొత్త ఒక ఆకర్షణ అనేది కనపడింది. చాలా బాగుంది. సింపుల్గా చెప్పాలంటే ఆయన హైట్కి ఒక హాల్లో చూస్తే ఒక రకంగా భయం అనేది కలిగింది. చాలా బాగుంది. ఆయన వేషం కానీ చాలా బాగుంది. మ్యూజిక్ సూపర్. కాళ్ళు ఆడిని హాల్లో కూర్చుంటే కాలు ఆడినంత మ్యూజిక్ కనిపించింది. చాలా బాగుంది. హీరోయిన్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రకంగా ఒక లుక్కులు కూడా చాలా బాగున్నాయి. ఆకర్షణ అనేది కలిగింది. చాలా బాగుంది. ఆ హైటు అది వెయిట్ రెండు చూస్తే ఒక రంగు ఉంటాయి. హైటు వెయిట్ రెండు ఒకేసారి వచ్చినట్టు అన్న ఫీలింగ్ కలిగింది. ఎలా అనిపించింది అన్న విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ? కింగ్డమ్ మూవీతో విజయ్ దేవరకొండ కొత్త కింగ్డమ్ స్థాపించాడు. సూపర్ డూపర్ హిట్గా ఉంది. అసలు పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. హీరోయిన్ భాగ్యశ్రీ ఇక ఆమె అందంతో అసలు ఉర్రూతలోకిస్తుంది. ఆమె యాక్టింగ్తో కానీ ఆమె అందంతో కానీ పాటలు కూడా చాలా బాగున్నాయి. ఇక విజయ్ దేవరకొండ సినిమాని ఫస్ట్ షోనే చూడాలని చెప్పేసి మేమెంతో ఆతృతతో కూడా ఆయన కోసం రావడం జరిగింది. చాలా బాగుంది సినిమా. ఖచ్చితంగా ఇది 100 కోట్ల క్లబ్లో అయితే ఈజీగా చేరిపోతుంది. 200 కోట్ల వరకు రీచ్ అవుతుందని కూడా భావిస్తున్నాం. ఇది పాన్ ఇండియా స్థాయిలో కథ ఉంది. తప్పనిసరిగా ఇది ఇండియా వైజ్ కూడా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా కూడా కాదు, పాన్ వరల్డ్ ప్రపంచ స్థాయిలో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ చూస్తే ఇంకా అద్భుతమైన బాణీలు ఇచ్చారు అనిరుద్ధ్ గారు. ఇక అద్భుతమైన మ్యూజిక్తో అది కట్టిపడేస్తుంది. సన్నివేశాలు తగ్గట్టుగా ఉంది. ఖచ్చితంగా ఇది 100 కోట్ల సినిమా. ఒక రౌడీ అని మళ్ళీ నిరూపించాడు విజయ్ దేవరకొండ. జై విజయ్ దేవరకొండ. ఎలా అనిపించిందన్న కింగ్డమ్ మూవీ? భయ్యా ఇంత వర్షంలో కూడా కింగ్డమ్ మూవీకి అయితే వెళ్ళడం జరిగింది. సినిమాలో స్టార్టింగ్ విజయ్ దేవరకొండ ఎంట్రీ ఉంటుంది చూడు బ్రో, చాలా అంటే చాలా చాలా బాగుంది. విజయ్ దేవరకొండ ఈసారి కన్ఫామ్గా హిట్ అయితే కొట్టడం జరిగింది బ్రో. ఎందుకంటే ఈ సినిమాలో ఒక్కొక్క సీన్ ఉంటుంది, ఫైట్ సీన్ గూస్ బాంబ్స్ బ్రో, గూస్ బాంబ్స్. ఇందులో విజయ్ దేవరకొండ పోటీగా సత్యదేవ్ అలా అన్నయ్య క్యారెక్టరు ఏమన్నా నటించాడు. కొన్ని సీన్లలో విజయ్ దేవరకొండ కూడా డామినేట్ చేస్తాడు బ్రో. నెక్స్ట్ ఈ సినిమాకి ప్రాణం పోసింది మన విజయ్ దేవరకొండ కాకుండా డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ బ్రో. అనిరుద్ధ్ ఏమన్నా ఇచ్చాడు ఆ మ్యూజిక్. నిజంగా బక్కోడికి రజనీకాంత్ అన్నట్టుగా ఇప్పుడు మన విజయ్కి మన మ్యూజిక్ డైరెక్టర్ అనే చెప్పుకోవచ్చు బ్రో. మామూలు లేదు సినిమా అయితే 100% బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్కరు రండి ఈ సినిమాని చూసి ఆనందించండి బ్రో. థ్యాంక్ యూ అన్న. ఎలా అనిపించింది మన విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ మూవీ? ఫైనల్గా చూశారు కదా అన్న, సినిమా అయితే చాలా బాగుందన్న. ఇలాంటి సినిమా మళ్ళీ విజయ్ దేవరకొండ గారు తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే చాలా ఫ్లాపులు వచ్చినాయి. ఫ్లాపుల తర్వాత హిట్ కొట్టడం అనేది మామూలు విషయం కాదు. కంపల్సరీ అయితే హిట్ కొడుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది ఈ సినిమా. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ చెప్పుకోవాల్సిన అవసరం లేదన్న, చాలా బెస్ట్. అతను ఇచ్చే మ్యూజిక్ ఎలాంటిదంటే వెనకాల కూర్చున్న ఆడియన్స్కి గూస్ బంప్స్ వస్తాయి, మామూలు విషయం కాదు. కానీ సత్యదేవ్ గారు ఒక సినిమాకి ఏంటంటే ఒకవైపు విజయ్ దేవరకొండ గారు ఎలాగో సత్యదేవ్ అలాగా సినిమా గురించి చూసుకోవాలంటే సత్యదేవ్ కొంచెం హైప్ ఇస్తారు ఈ సినిమాకి. విజయ్ దేవరకొండ గారి సినిమా హిట్. అన్న ఎలా అనిపించింది అన్న విజయ్ దేవరకొండ గారి మూవీ? భయ్యా సినిమా అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఈ మధ్యన వచ్చిన సినిమాలు అన్నిటికన్నా ఈ సినిమా సూపర్ భయ్యా. ఈ సినిమా కానీ ఎవరైనా చూడకుండా ఉంటే మాత్రం మిస్ అయితే మాత్రం వాళ్ళు ఇంకా ఏం చెప్పలేము దాని గురించి. ఎందుకంటే ఈ మధ్యలో వచ్చిన సినిమాల కన్నా ఈ సినిమా మాత్రం తీసేసింది భయ్యా. మాటలు రావట్లా, గూస్ బంప్సే. మొత్తం హెయిర్ మొత్తం అసలు ఎగురుతుంది. గాల్లో డ్యాన్స్ థియేటర్లో కానీ అసలు మామూలు లేదు భయ్యా. అసలు కటౌట్ చూస్తేనే భయంకరంగా ఉంది భయ్యా. అసలు ఆ సినిమా మాత్రం హీరోకి మాత్రం ఒక 300 కోట్ల వరకు వస్తుంది భయ్యా ఖచ్చితంగా. నేను ఒకటే చెప్తున్నా భయ్యా, సినిమా మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వకండి. ఈ సినిమా మాత్రం అసలు చాలా ఎక్స్ట్రాడినరీ భయ్యా. మ్యూజిక్ భయ్యా అనిరుద్ధ్ భయ్యా మాత్రం మామూలుగా లేదు భయ్యా. అనిరుద్ధ్ భయ్యా మాత్రం చించేస్తాడు భయ్యా. ఎవడైనా మిస్ అయ్యాడంటే అసలు ఇంకేం లేదు భయ్యా. సత్యదేవ్ గారు అయితే చెప్పుకోవసరం లేదు భయ్యా. సత్యదేవ్ గారు ఆల్రెడీ దీంట్లో ఇంకా చించేశారు భయ్యా. వాళ్ళ బ్రదర్ క్యారెక్టర్ చేశాడు. ఇంతవరకు ఆ క్యారెక్టర్ అసలు ఇప్పుడు వరకు చేసి ఉండడు భయ్యా. ఇది మాత్రం ఎక్స్ట్రాడినరీ భయ్యా. ఎలా అనిపించింది నా విజయ్ దేవరకొండ గారి మూవీ కింగ్డమ్? సూపర్ బ్రో. సినిమా మాత్రం బద్దలైపోయింది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ, హీరోయిన్ కెమిస్ట్రీ కానీ సూపర్ అంటే సూపర్. చాలా అంటే చాలా బాగుంది సినిమా.
దీంట్లో అనిరుద్ గారి బీజం కూడా చింపేశాడు. యాక్చువల్గా జైలర్తో ఎలా అయితే కొట్టాడో దీనికి కూడా చింపేశాడు. స్టోరీ పరంగా సూపర్ ఉంది బ్రో. సత్యదేవ్ గారి యాక్టింగ్ కానీ విజయ్ దేవర యాక్టింగ్ కానీ విజయ్ దేవరకొండ చాలా చాలా బాగుంది. మినిమం ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నా? నాకు తెలిసి ఈ వీక్లో 300 కోట్లు కలెక్షన్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సినిమాలు కూడా ఏం లేవు కదా. సో ఇది ఈ సినిమాతో మంచి హిట్ అనుకోమన్నాడు. బాగుంది, అన్నదమ్ముల క్యారెక్టర్ ఇద్దరు అది బాండింగ్ చాలా అంటే చాలా బాగుంది. చూపించాడు బయట ఎలా ఉండాలని చూపించారు లోపల. అన్న కింగ్డమ్ చూసారా అన్న, ఎలా అనిపించింది? చూసాను, బాగా సినిమా సూపర్ ఉంది, బాగుంది మూవీ అయితే. మంచి సస్పెన్స్ ఉన్నాయి, మంచి ఫైట్ సీన్స్ సూపర్ ఉంది. అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే విజయ్ దేవరకొండ ఇట్లా తీస్తున్నాను మూవీ. కంబ్యాక్ అనుకోవచ్చు ఇక విజయ్ దేవరకొండ. పాత సినిమాల కంటే ఈ సినిమా కొంచెం డిఫరెంట్గా చూపించాడు. అన్న కూడా యాక్టింగ్ సూపర్ ఉంది, బాగుంది. ఇది అనిరుద్ గారి బీజిఎం ఎలా అనిపించింది? అనిరుద్ చెప్పని అవసరం ఏముంది, ఆయన సావ కొడతాడు. అజ్ఞాత వాసన ఇది అన్న చాలా సినిమా ఇచ్చాడు కదా, బాగుంది. అది కూడా బాగా ఇచ్చాడు. మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది.